ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మరి ఎందుకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు? మీకు ఫైనాన్షియల్ కూడా ఏం ప్రాబ్లం లేదు, మంచి కంపెనీస్ ఉన్నాయి. మరి ఎందుకు మళ్ళీ ఇంత గ్యాప్ వచ్చింది? గణేష్ గారు అనే పేరు ఈ మధ్యకాలం వినబడట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే సార్, ముందు మాది టెంపర్ సినిమా అప్పుడు కానీ 12.5 lakhs పౌల్ట్రీ ఉండేది. 15 లక్షల కోళ్ళు ఉండేవి. ఓకే. ఒకేసారి 10 లక్షల ఫామ్ మొదలుపెట్టాం షాద్నగర్లోనే. నేను లేకపోతే మా అన్న వల్ల కావట్లేదు. ఓకే. ముందు ఫ్యామిలీని సెట్ చేద్దామని అటు వెళ్ళి మొత్తం 25 lakhs కంప్లీట్ చేసి, ఈలోపు యూపీలో పాపం అఖిలేష్ యాదవ్ గారు 100 acres ల్యాండ్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ తరఫున. అక్కడ కూడా మొదలు పెడదామని అనుకుని మొత్తం స్టార్ట్ చేసి వద్దాం అనుకున్నా. కానీ ఈ 2 years తర్వాత కూడా సినిమాలు దిగిపోతే ఏదో వెళ్తే నాకు అమ్మ ఏదో మిస్ అవుతున్నారా ఎయిర్పోర్ట్లో కనపడ్డా ఆళ్ళు కనపడ్డా సినిమాలు తీయండి సార్ అని. ఏ నిర్మాతకు ఉండదేమో నా అంత క్రేజ్ పాపం తీయండి అంటే అనిపించింది. మొన్న ఒక 3-4 days బ్యాక్ మా బాస్ దగ్గరికి వెళ్ళి బాబు సినిమాలు తీస్తాం మళ్ళీ అంటే తీరా అది ఇది అని చెప్పి అనుకున్నాం, మొదలుపెట్టాను. ఇక బాగా సినిమాలు తీస్తూనే ఉంటాయి. ఏమన్నది ట్వీట్ పెట్టారు, అది హల్చల్ అయిపోయింది. బాస్ ఈజ్ గణేష్ బండ్లా ఈజ్ బ్యాక్ విత్ బాస్ అని. ఏంటి మరి ఎప్పుడు చేస్తున్నారా ఏంటి? ఆయనతో సినిమా చేయవసరం లేదు సార్, ఆయన పక్కన ఉంటే చాలు. సూర్యుడు రేసు పెడితే చాలు అన్నట్టు ఆయనతో సూర్యుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఆ రేసు పెడితే చాలుగా వెలుగు ఇంత అక్కడెక్కడో ఉన్న సూర్యుడు ఇట్లా వెలుగు పడుతుంటే మనకి కాలుతుంది. అట్లా అంటాడు సూర్యుడు లాంటి వాడితో ఆయన రేసు చాలు నాకు అని ఆలోచిస్తా. వెళ్ళిపోయాక ఆయనతో 2 సినిమాలు చేసాక అవకాశం వస్తుంది, మళ్ళీ చేస్తా, తప్పకుండా చేస్తా. 2 ప్రొడక్షన్స్ కలిపి ఒక సినిమా చేస్తున్నారని తెలిసి చేస్తాం. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ పరమేశ్వర ప్రొడక్షన్స్ కలిపి చేస్తాం. అంటే చిన్న సినిమా ఏదో చిన్నయే అన్ని సినిమాలు చేస్తాం. ఏ సినిమా చేసినా నా బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అండ్ పరమేశ్వర ప్రొడక్షన్స్ కొన్ని సినిమాలు చేద్దాం అనుకున్నాం, మొదలు పెడతాం. ఓకే. ఓకే. ఆర్టిస్ట్గా మీరు గణేష్, ప్రొడ్యూసర్గా బండ్ల గణేష్ అంతేనండి? అప్పుడు బండ్ల గణేష్ ఉండాలి. అప్పుడు గణేష్ బాబు, అసలు పేరు గణేష్ బాబు. తీన్మార్కు కూడా అంజలి కూడా గణేష్ బాబు అనే పెడుతుంది. ఎవరో మీలాంటి ఒక ఫ్రెండ్ ఒక ఆయన గణేష్ బాబు కాదని అక్కడ చూపించి బండ్ల గణేష్ అని మార్చుకోరా అని చెప్పారు. బండ్ల గణేష్ అని మార్చా. మా ఇంటి పేరు బండ్ల గణేష్ అని పెట్టి. సో ప్రొడ్యూసర్ అయిన దగ్గర నుంచి అసలు పేరు బండ్ల గణేష్ బాబుని తీసి బండ్ల గణేష్ అని పెట్టి. ఓకే. ఓకే. మీరు ఆర్టిస్ట్గా అప్పుడు ఒక హీరోకి ఒకటి చేశారు నాకు చేసి ఒక సెక్స్ సినిమా జయలలిత ఏంటో పేరండి? సీనా ప్లీజ్ ఆంటీ ఏదో ఉంది. ప్లీజ్ చెయ్యని పని లేదు సార్, మనం దొంగతనం 2 కథం పనులు అని చేసాం. మీరు ఇంకా అసలు టాపిక్ వద్దాం. అసలు పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత పిచ్చి? అసలు ఎందుకు అంటే ఎంతోమంది హీరోలు ఉండగా మీకు పవన్ కళ్యాణ్ అంటేనే ఎందుకు అంత పిచ్చి? అంటే మీకు కేవలం మీకు సినిమా ఇచ్చాడేనా లేకపోతే ఇంకా వేరే కారణాలు? ఎంతోమంది మగాళ్ళు ఉండగా మన నానంటే మనకి ఎందుకు అభిమానం? ఓకే. చెప్పండి అన్నారు గారు, మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇచ్చాం. ఓకే. సో దేశంలో 100 మంది మగాళ్ళు ఉన్నారు, బాబాయిలు, పెద్దనాన్నలు, చుట్టాలు, అన్నయ్యలు అందరూ ఉన్నారు. కానీ తండ్రి అంటే ఒక ప్రత్యేక అభిమానం ఎందుకుంటుంది సార్? దేవుడు లాంటి మనకు జన్మనిచ్చినాడు కదా, జన్మనిచ్చాడు. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ అంటే కూడా నాకు అంత అభిమానం. మా నాన్న నాకు ఎట్లా జన్మించాడు, నాకు నిలబడి నన్ను నిర్మాతం చేశాడు. ఇప్పుడు మా నాన్న మీద మన కోపం వస్తుంది, కానీ నాన్న దూరంగా అడిగా. ఓకే. కథ వాళ్ళు అంటే ఇప్పుడు నాన్న మీద ప్రేమ ఉన్నంత మాత్రం అన్న మీద, బాబాయిల మీద, పెద్దనాయల మీద ప్రేమ లేనట్టు కాదు. అది ఓకే. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఒక సినిమా బండ్ల గణేష్కి ఎందుకు ఇవ్వాలి, ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే ఆ రిలేషన్ ఏంటి? మీకు ఇచ్చాడు కాబట్టి అభిమానం ఉంది మీకు. ఓకే. ఒక మాట చెప్తా సార్, పవన్ కళ్యాణ్ ఆయన ఒక అతీతమైన శక్తి. అది ఓకే. మళ్ళా చెప్పను, 100 సార్లు చెప్పాను. ఆయన ఎవరిని అవతలాడు స్ట్రాటజీ చూసి, అవతలాడి స్థాయి చూసి ఆడితో బిహేవ్ చేయడు. ఓకే. అవతలాడి క్యారెక్టర్ చూసి వాడు ఏంటని, వాడి దగ్గర టాలెంట్ ఉందా లేదని చూసి నిమిషంలో స్కాన్ చేస్తాడు. ఓకే. ఊరికాడు బాగా డబ్బు ఉన్నాడా, డబ్బు లేనాడా, అదేంటి అయ్యి అట్లా ఉండదు ఆయన దగ్గర. కేవలం నాకు నిర్మాత చేసి నన్ను కొమరంపుల్ షూటింగ్లో పిలిచేదాకా నాకు నిర్మాత చేస్తాడు నాకు తెలియదు. పిలిచి నెక్స్ట్ సినిమా చేస్తానని చెప్పాడు. అంటే ఓకే, నేను అనేది స్థాయిని పట్టించుకోకుండా మెదులుతారన్న విషయం ఒప్పుకుంటాం. కానీ నేను అనేది ఏంటంటే అసలు మీకు ఆయనకు రిలేషన్ ఎక్కడ ఏర్పడ్డది అంత స్ట్రాంగ్గా ఎందుకు ఏంటంటే? నేను ఆయన సుస్వాగతం దగ్గర నుంచి ఆయనతో పాటు యాక్ట్ చేసేవాడిని, ఆర్టిస్ట్గా కలుస్తుండేవాడిని అంతే. అంతకంటే నేను బాగా పవన్ కళ్యాణ్ కలుస్తుండేవాడిని, ఆయన అంటే ఇష్టం. ఓకే. 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 అంటే ఒక చిన్న ఇండస్ట్రీలో చిన్న టాక్ ఏంటంటే మీరు ఒక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత విషయాల్ని మీరు దగ్గరుండి కొన్ని సాల్వ్ చేశారన్నది ఒక చిన్న విషయం. అది
ఆయనకి ఎవడు చేయాలి సార్, దేవుడు కూడా చేయడు, ఆయనకి చేసుకోవాలి. ఆయన ఏమనుకుంటున్నారు మీరు? అబద్ధం. ఇండస్ట్రీలో పని పాట లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్, 30-40 ఏళ్ళ నుంచి వేషాలు వేస్తా, సేమ్ వేషాలు, సేమ్ వాళ్ళే బతిమాలుకొని వేషం వేసుకోవాలి, కానీ వాళ్ళు హీరో పక్కన కూర్చోవాలి, వాళ్ళు గొప్ప వాళ్ళ ఫీల్ అవ్వాలి. వాళ్ళు హీరోతో వచ్చారు, వేషాలు ట్రై చేసుకుంటుంటారు, అందరు హీరోలకి ఫ్రెండ్లా చెప్పుకోవాలి. హీరో గారి దగ్గర నీ గురించి అది చెప్పాను, నీ గురించి అది చెప్పాను, ఇది చెప్పాను అంటుంటారు. అందరు హీరోల దగ్గర తిరుగుతుంటారు. వాళ్ళకి బేసిక్గా వాళ్ళకి ఒక టికెట్ తగ్గదు, ఒక ఆర్టిస్ట్ కాదు, సేమ్ ఎక్స్ప్రెషను, సేమ్ ఆర్టిస్టు, సేమ్. వాళ్ళకి రోజు 30-40 వేలు వేషంకి వేయాలి. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే హీరో షూటింగ్లో పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతుంటాడు, లేకపోతే వాళ్ళతో పాటు భోజనం చేసేస్తుంటాడు, హీరో ఫ్రెండ్ అని ఫీల్ అవుతూ. ఇట్లా పని పాట లేని వాళ్ళు ఉంటారు కొంచెం, 30-40 ఏళ్ళ నుంచి అదే వేషాలు వేస్తుంటారు. ఇప్పుడు కూడా వేషాలు అడుక్కోవటం, ఫోన్ చేసి నాకు వేషం ఏమో, నాకు వేషం అని. కానీ వాళ్ళకి వేషం ఇచ్చినాక వాళ్ళ మేనేజర్ వస్తాడు, ఇచ్చేదాకేం వాళ్ళు హీరోల దగ్గర డైరెక్టర్ల దగ్గర కాకపడతారు, ఇచ్చే ప్రొడ్యూసర్ దగ్గర వాళ్ళు వస్తారు. అట్లాంటి వాళ్ళ మాటలు ఇవన్నీ మనం పట్టుకోకూడదు సార్. కానీ మీరు అదే ఇప్పుడు మీరు అన్నారు ఆర్టిస్టులు అలా ఉంటారని. కొంతమంది ఆర్టిస్టులకి హీరోలకి మధ్యలో బండ్ల గణేష్ ఫిట్టింగ్ పెడతాడు అన్నది కొంతమంది చూశాను నేను. మీ టీఎన్ఆర్ దాంట్లో ఒక ఆర్టిస్ట్ చెప్తుంటే జాలేసింది నాకు. పాపం అమ్మాయిల స్థాయి ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో కొట్టుకులు ఆడుతున్నారు కదా, వాళ్ళకి వేషాలు అయితే పని జరగదేమి. జాలేసింది పాపం, వీళ్ళు ఎప్పుడు పెరుగుతారా అని. ఇంకేం పాపం రాలా, జాలేసింది, జాలిపడ్డా. హీరోల మధ్యన ఫిట్టింగ్ పెడితే హీరోలు ఫిట్టింగ్ పెట్టించుకునే స్థాయి హీరోలది కదా సార్. హీరోలు అనేవాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు దేశముద్రులాడు. ఒక హీరో ఒక సినిమా సెలెక్ట్ చేసుకోవాలంటే హిట్ ఆఫ్ ఫ్లాప్ అని కథని ఒక సినిమా జడ్జి చేసి కథ పట్టాలు ఎక్కిస్తాడంటే అమాయకుడు కదా హీరో. ఏ హీరో అయినా ఎంత స్కాన్ వేస్తాడు సార్, ఎంత స్కెచ్ వేస్తాడు సార్. స్కెచ్ అయిన హీరో వేయనట్టే ఉంటాడు, వేసుకున్నట్టే ఉంటాడు. చరిత్ర లేని వాళ్ళు, చరిత్రలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి చరిత్ర లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీరు ఆలోచించుకోండి టీఎన్ఆర్ గారు. రవితేజకి ఏం చరిత్ర ఉంది? రవితేజకి ఏం చరిత్ర ఉందా? రవితేజతో పాటు వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా వేషాలు అడుక్కుంటున్నారు. మీకు అసలు ఆర్టిస్టులతో ఎవరితోటి క్లోజ్ రిలేషన్ లేదా మామూలుగా? అసలు ఎవరు హీరోలు పక్కన పెట్టండి, నాకు ఎవరు లేదు సార్. అంటే ఎందుకు అలా? నాకు ముందు నుంచి నేను సాయంత్రం అయితే ఇండస్ట్రీ వాళ్ళతో ఉండేవాడిని కాదు. నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నా సర్కిల్ పెద్దది. నాకు ఆర్టిస్టులతో పోయి కూర్చొని పత్తలాడ్డు అని పేకాటాటాలు ఈ మందులు ఇవన్నీ నాకు లేవు సార్. సాయంత్రం అయితే షాద్నగర్ పోవాలి, ఒక పెద్ద మంత్రిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ను అట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. అసలు ఈ పొలిటికల్ టచ్ ఎలా వచ్చింది? నాకు ఇంట్రెస్ట్ పాలిటిక్స్ అంటే, నాకు రాజకీయ నాయకులు అంటే పిచ్చి బాగా. నాకు రాజకీయాలు అంటే ఇష్టం, బాగా ఇష్టం. లింక్ ఏం తగలేదా బొత్స గారి దగ్గర నుంచి? అలా నాకు బొత్స గారే మాగంటి బాబు ద్వారా పరిచయం. నాకు మాగంటి బాబు నాకు ఎంపీ ఉండేది, సీనియర్ మాత. మాగంటి బాబు వివి సత్యనారాయణ గారి ద్వారా పరిచయం. మరి నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడే ఉద్దేశాలు ఉన్నాయా? ఎవడో చెప్పాడు సార్, ఇప్పుడు ఏం తెలుసు మనకి. జనసేన ఆయన పెట్టాడు మా బాసు, ఆయనతో ఉండాలి నేను. తెలీదు ఏమవుతుందో తెలీదు. సో పార్టీలో ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది? నేను అట్లా నేను అనుకోవట్లేదు టీఎన్ఆర్ గారు. సినిమాలు తీద్దాం బాగా, ఒక 10 ఏళ్ల పాటు సినిమాలు దుమ్ము దులుపుతామని ఫీలింగ్ ఉంది నాకు. అండ్ మీరు ఒక ఆడియో ఫంక్షన్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఊరికి ఒక పవన్ కళ్యాణ్ ఉంటే భారత్ 200% మారిపోయేది. 200% ఇవాళ కూడా చెప్తున్నా. అంటే అంత నిజాయితీ మీకు ఎక్కడ ఏం కనబడే? ఒక ఉదాహరణ, చిన్న ఉదాహరణ మీ ఎక్స్పీరియన్స్లో. ఆయన ప్రతి మాట నిజాయితీ సార్. ఆయన గేమ్స్ ఆడు. నేను చెప్తున్నా కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.